గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు సుజాత. మరి స్కిన్ గ్రాఫ్టింగ్ అంటే ఏంటి చెప్తాను. ఇప్పుడు ప్రమాదవశాత్తు దెబ్బలు తగిలినప్పుడు లేదా శరీరం కాలినప్పుడు మన శరీరంలోని పునరుత్పత్తి గుణం వలన ఆ గాయం వాటికి అవే తగ్గి దాని స్థానంలో కొత్త చర్మం ఏర్పడుతుంది. ఇది సర్వసాధారణం. అయితే ఒక్కోసారి గాయాలు ఎక్కువగా తగిలినప్పుడు ఆ పాడైన చర్మాన్ని తొలగించి దాని స్థానంలో ఆరోగ్యకరమైనటువంటి చర్మాన్ని అతికించే శస్త్రచికిత్స విధానాన్నే స్కిన్ గ్రాఫ్టింగ్ అని అంటాం. అంటే చర్మ మార్పిడి అని చెప్పొచ్చు. ఇక్కడ నేటి వైద్య విధానంలో ప్లాస్టిక్ సర్జన్స్ స్కిన్ గ్రాఫ్టింగ్ విధానాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ శస్త్రచికిత్స కోసం అవసరమైన చర్మాన్ని రోగి శరీరం నుండి సేకరించి పరిశుభ్రం చేసి గాయానికి చాలా జాగ్రత్తగా అతికిస్తారు. ఆ గాయాన్ని నివారించడానికి చర్మాన్ని అతికించిన తర్వాత ఒక 5-6 రోజుల వరకు ఆ భాగాన్ని కదలనివ్వకూడదు. ఎందుకంటే ఆ సమయంలో రోగి శరీరంలో కణజాల నుంచి అతికించిన కొత్త చర్మంలో రక్త కణాలు ప్రవేశించి ఆ రెండు పొరల మధ్య బంధాన్ని ఏర్పరుస్తాయి. కదలకుండా ఉండడం వల్ల ఆ రెండు పొరలు సులభంగా అతుక్కుంటాయి. ఒకవేళ ఆ ప్రాంతంలో రక్తనాళాలు నాడులు అతుక్కోకపోతే ఆ భాగం ఆక్సిజన్ లోపంతో జీవరహితంగా మారుతుంది. అప్పుడు దానిని శస్త్రచికిత్స అనంతరం దాన్ని ఎక్సర్సైజులు చేయడము, మనం ఎక్సర్సైజ్ థెరపీ ద్వారా లేదా టబ్ స్నానం చేస్తూ ఇతరత్ర కార్యక్రమాలు యథావిధిగా నిర్వహించుకోవచ్చు. ఈ స్కిన్ గ్రాఫ్టింగ్ వలన త్వరగా తగ్గిపోవడమే కాకుండా మచ్చలు కూడా పడవన్నమాట.